నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పెద్ద విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ను ఇండియాలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నంబర్ 1గా నిలబెట్టే ఒక భారీ ప్రణాళిక. ఇది మామూలు ప్రాజెక్ట్ కాదండోయ్, మన రాష్ట్ర భవిష్యత్తునే మార్చేగల ఒక కీలకమైన అడుగు. అయితే మనందరి మదిలో వచ్చే మొదటి ప్రశ్న ఇదే కదా, అసలు ఒక రాష్ట్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అత్యాధునిక టెక్నాలజీతో ఫ్యూచర్ని ఎలా నిర్మిస్తుంది? దీని వెనుకున్న ప్లానేంటి? రండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. సరే, ఈ మొత్తం ప్రణాళికను సింపుల్గా అర్థం చేసుకుందాం. ముందుగా అసలు విజనేంటో చూద్దాం. తర్వాత ఒక పెద్ద టెక్ కంపెనీతో పార్ట్నర్షిప్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఇండియాలోనే మొదటి ఏఐ యూనివర్సిటీ గురించి మాట్లాడుకుందాం. ఇంకా మన లోకల్ టాలెంట్కు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుందో చూసి ఫైనల్గా వీటన్నిటి వల్ల మన ఆంధ్రప్రదేశ్కు అసలు లాభమేంటో క్లియర్గా చూసేద్దాం. రైట్, ముందుగా అసలు విజన్ ఏంటో చూద్దాం. మన రాష్ట్రాన్ని ఇండియా ఏఐ విప్లవంలో లీడర్గా నిలబెట్టడమే లక్ష్యం. ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్ ఇండియా ఏఐ విప్లవానికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉంది. ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఒక పునాది అని. అంటే చూశారా, ఇది కేవలం ఒక టెక్నాలజీ ప్రాజెక్టు మాత్రమే కాదు, ఒక పెద్ద కల, స్వర్ణాంధ్రప్రదేశ్ కలను నిజం చేసే దిశగా వేస్తున్న ఒక బలమైన అడుగు. సో అసలు గోల్ ఏంటంటే అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగా మాత్రమే కాదు, దేశం మొత్తానికి ఒక నాలెడ్జ్ క్యాపిటల్గా, ఒక టెక్నాలజీ హబ్గా మార్చాలి. అది అసలు లక్ష్యం. అయితే ఇంత పెద్ద విజన్ను ఒక్కరే సాధించలేరు కదా. అందుకే దీనికోసం ఒక గ్లోబల్ టెక్ జైంట్తో చేతులు కలిపారు. అదే ఆంధ్రప్రదేశ్ ఎన్విడియా కొలాబరేషన్. ఇదంతా ఎంత ఫాస్ట్గా జరిగిందో చూడండి. అక్టోబర్ 2024లో మంత్రి నారా లోకేష్ గారు ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్తో మాట్లాడటంతో మొదలైంది. ఇక జనవరి 2026 కల్లా టెక్ భారత్ సమ్మిట్లో పార్ట్నర్షిప్ వివరాలు బయటకొచ్చేశాయి. అంతేకాదు, ఫిబ్రవరి 19, 2026న ఇండియాలోనే మొదటి ఏఐ యూనివర్సిటీని ప్రారంభించాలని ప్లాన్ చేశారు. అంటే ఆలోచన నుంచి అమల్లోకి ఎంత వేగంగా వెళుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ పార్ట్నర్షిప్లో ఎవరేం చేస్తారు? సింపుల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనాపరమైన సపోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది. మరోవైపు ఎన్విడియా వాళ్లు తమ గ్లోబల్ టెక్నికల్ ఎక్స్పర్టీస్ను, వరల్డ్ క్లాస్ కరిక్యులంను, ఇంకా ఇండస్ట్రీ ఇన్వెస్టర్ కనెక్షన్లను అందిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరి బలాలు కలిసి ఈ ప్రాజెక్ట్ను ముందుకు నడిపిస్తాయన్నమాట. సరే, ఇప్పుడు ఈ మొత్తం ప్లాన్లోనే అత్యంత ముఖ్యమైన భాగానికొద్దాం. అదే ఇండియాలోనే మొట్టమొదటి ఏఐ యూనివర్సిటీ. ఇది విద్య, పరిశోధన, ఆవిష్కరణలకు ఒక పెద్ద కేంద్రం కాబోతోంది. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 10,000. రాబోయే 2 ఏళ్లలో 10,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి లేటెస్ట్ ఏఐ స్కిల్స్లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఆలోచించండి, ఫ్యూచర్ టెక్ వరల్డ్కి కావాల్సిన ఎక్స్పర్ట్స్ని మనమే తయారు చేయబోతున్నామన్నమాట. వావ్! ఈ యూనివర్సిటీని వరల్డ్ క్లాస్గా తీర్చిదిద్దడంలో ఎన్విడియా పాత్ర చాలా పెద్దది. వాళ్లే మొత్తం కరికులంను డిజైన్ చేస్తారు, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు, ఎక్స్పర్ట్స్తో టెక్నికల్ ట్రైనింగ్ ఇప్పిస్తారు. అంతేకాదు, రీసెర్చ్ సెంటర్లకు కూడా పూర్తి సపోర్ట్ అందిస్తారు. అయితే ఈ ప్రాజెక్ట్ కేవలం యూనివర్సిటీకి, చదువులకు మాత్రమే సంబంధించింది కాదు. క్లాస్ రూమ్లకు ఆవల మన లోకల్ టాలెంట్ను ప్రోత్సహించడం, ఒక కంప్లీట్ ఏఐ ఎకోసిస్టమ్ను నిర్మించడం కూడా దీనిలో భాగమే. మరో అద్భుతమైన విషయం, మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఏకంగా 500 ఏఐ స్టార్టప్స్లకు సపోర్ట్ ఇవ్వబోతున్నారు. ఇది మన యువతకు, మన ఎకానమీకి ఎంత పెద్ద బూస్ట్ ఇస్తుందో ఊహించుకోండి. అసలు ఈ స్టార్టప్లకు సపోర్ట్ ఎలా వస్తుంది? ఎన్విడియా ఇన్సెప్షన్ ప్రోగ్రాం ద్వారా. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక గ్లోబల్ సపోర్ట్ సిస్టమ్. మన స్టార్టప్లకు టెక్నికల్ హెల్ప్, ఎక్స్పర్ట్ గైడెన్స్, ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్స్తో కనెక్ట్ అయ్యే ఛాన్స్ అన్నీ ఈ ప్రోగ్రాం కల్పిస్తోంది. సో ఒక స్టార్టప్ ఎలా ఎదుగుతుంది? స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, గ్లోబల్ ఇన్సెప్షన్ ప్రోగ్రాంలోకి ఎంట్రీ దొరుకుతుంది. తర్వాత ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి మెంటర్షిప్ లభిస్తుంది. వాళ్లకు కావలసిన టెక్నికల్ టూల్స్, రిసోర్సెస్ అందిస్తారు. ఫైనల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లతో కనెక్ట్ చేస్తారు. ప్రతి స్టెప్లోనూ సపోర్ట్ ఉంటుందన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది, అదే నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఫ్యాక్టరీలు. వినడానికి కొత్తగా ఉంది కదూ. వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీలానాగే ఇవి కొత్త కొత్త ఐడియాలను, ఇన్నోవేషన్లను తయారు చేసే ఫ్యాక్టరీలన్నమాట. ఇవి ఇండస్ట్రీకి, స్టార్టప్లకు మధ్య ఒక బ్రిడ్జ్లా పనిచేస్తాయి. సరే, ఇదంతా బావుంది.
కానీ వీటన్నిటి వల్ల మన ఆంధ్రప్రదేశ్కు, మన ప్రజలకు ఫైనల్గా ఏం ఉపయోగం? అసలు మనకు ఒరిగేదేంటి? ఆ వివరాలిప్పుడు చూద్దాం. చూడండి, దీనివల్ల మనకు కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ఫస్ట్, హై వాల్యూ జాబ్స్, అంటే ఫ్యూచర్కి భరోసా ఇచ్చే ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లలు గ్లోబల్ లెవెల్లో కాంపీట్ అయ్యే స్కిల్స్ నేర్చుకుంటారు. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఎకానమీ పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఇండియా టెక్ మ్యాప్లో ఒక ముఖ్యమైన ప్రదేశంగా మారుతుంది. అంతేకాదు, క్వాంటమ్ టెక్ వ్యాలీ లాంటి భవిష్యత్ ప్రాజెక్టులకు ఇది ఒక బలమైన పునాది వేస్తుంది. సో ఇంత బలమైన పునాడి వేశాక ఇక ఆంధ్రప్రదేశ్ ఏఐ పవర్డ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. దీని తర్వాత రాబోయే అవకాశాలు, మార్పులు అపరిమితం. ఆలోచిస్తుంటేనే ఎక్సైటింగ్గా ఉంది కదా.